అందరికీ నమస్తే. వెల్కమ్ టు టిఆర్ టీవీ. నేను మీ తిరుపతి. కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్, కీలక నేత, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఫైర్ మీద ఉన్నాడు. జగ్గారెడ్డి అగ్రెసివ్గా కనబడుతున్నాడు. పోలీసులను జగ్గారెడ్డి బూతులు తిట్టేటటువంటి కార్యక్రమం చేసిండు. ఏకంగా సిఐ పైన జగ్గారెడ్డి ఫైర్ అయిండు. సిఐ శివకుమార్ని జగ్గారెడ్డి ఇష్టానుసారంగా తిట్టేటటువంటి కార్యక్రమం చేసిండు. ఆఖరికి నా మీద కేసులు పెట్టుకోండి, నాకేం ఇబ్బంది లేదు, మేము అధికారంలో ఉండంగా కూడా మీరు ఇట్లా చేయడం కరెక్ట్ కాదు. ఆ రోజు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ వాళ్ళ దగ్గర అమ్ముడు పోయిండు. ఇక బీఆర్ఎస్ టూ 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 అని మనం బీపులు పెట్టుకోవచ్చు. అన్ని బూతులు జగ్గారెడ్డి గారు మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసిండు. ఎందుకు జగ్గుబాయి ఇట్లా మాట్లాడిండు, ఇట్లా మాట్లాడడానికి గల కారణం ఏందనేది కొంత డెప్త్గా మనం మాట్లాడుకునే కార్యక్రమం చేస్తే, సంగారెడ్డిలో 34th పోలింగ్ బూత్లో సిఐ శివకుమార్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థి గల్లా పట్టిండట. గల్లా పట్టేసరికి ఇంకొక ఆయన హెడ్ కానిస్టేబుల్ ఆయన ఏదో జగ్గారెడ్డిని ఏదో అన్నాడట. అనుడితోట కొంతమంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లు జగ్గారెడ్డికి చెప్పుడుతోట జగ్గారెడ్డి ఇమీడియట్లీ 34th పోలింగ్ బూత్ దగ్గరకు వచ్చేసాను. వచ్చి ఎవడాడు సిఐ ఎక్కడున్నాడు, వాడు రమ్మని చెప్పు, వాని సంగతి ఏంది, వాని సంగతి తేలుస్తా, దమ్ముంటే వాడిని రమ్మను, కాకి బట్టలు విప్పి రమ్మని చెప్పు, నా దగ్గరికి బట్టలు తీసేసి వేరే బట్టలు వేసుకొని రమ్మని చెప్పి అప్పుడు తేలుద్దాం అనే సంగతి, వన్ జాబ్ పోవాలని చెప్పి ఇట్లా రకరకాలుగా జగ్గారెడ్డి గారు మాట్లాడేటటువంటి కార్యక్రమం చేశాను. వాస్తవానికి జగ్గారెడ్డి మాస్ లీడర్, జగ్గారెడ్డి అగ్రెసివ్ లీడర్, బలంగా మాట్లాడేటటువంటి వ్యక్తి, గట్టిగా దుమ్ము దులిపేటటువంటి వ్యక్తి. ఆఖరికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తప్పు చేసినా కూడా జగ్గారెడ్డి నిలదీస్తాడు, కడిగి పారేస్తాడు. అంత అద్భుతమైనటువంటి వ్యక్తి, మాస్ లీడర్, చాలా బలంగా మాట్లాడేటటువంటి వ్యక్తి, స్ట్రాంగ్ లీడర్. అలాంటి జగ్గారెడ్డి ఎందుకు అంత కోపానికి వచ్చిండు, ఒకేసారి ఎందుకంత అగ్రెసివ్గా అయిపోయిండు, జగ్గారెడ్డి సిఐని ఇష్టానుసారంగా తిట్టడానికి గల కారణం ఏంది ఇప్పటిదాకా ఇంకా తెలియదు. కానీ సిఐ ఎందుకో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థి గల్లా పట్టుకొని పోలింగ్ బూత్ నుండి బయటికి నెట్టేసిండు అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ. జగ్గారెడ్డి కూడా అదే మాట చెప్తున్నాడు. అసలు ఏమైందనేది, జగ్గారెడ్డి ఏం మాట్లాడిండు, ఏం బూతులు తిట్టిండు, సిఐని జగ్గారెడ్డి ఏమన్నాడు అనేది ఒక్కసారి క్లియర్గా మనం వీడియో చూస్తూనే అర్థమవుతుంది. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మీ ఆస్తులేం అడుగుతలేను, వీడియోకి లైక్ కొట్టేటటువంటి కార్యక్రమం చేయండి. రైట్గా టాపిక్లోకి పోతే, సిఐని పట్టుకొని గా టుయ్ గాడు అని చెప్పి తిట్టిండు. సిఐని పట్టుకొని జగ్గారెడ్డి. ఇప్పుడు సీనియర్ లీడరు కొంత సంయమనం పాటించాలి, ఓపికతో ఉండాలి. కానీ ఇష్టానుసారంగా పోలీసులను పట్టుకున్నట్లు తిట్టడం కరెక్ట్ కాదు కదా. ఒక సిఐని పట్టుకొని ఇష్టానుసారంగా అప్పుడున్నప్పుడు తాగిండు బీఆర్ఎస్ వాళ్ళది, లేకపోతే ఎల్ కొడుక అనేటటువంటి మాటలు, ఇది పద్ధతి కాదు. ఒక సీనియర్ లీడర్ కదా, మాస్ లీడర్, అగ్రెసివ్ లీడర్, కానీ అట్లా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు అనేది చాలామంది బయట ఉన్నటువంటి నేతలు చెప్తున్నటువంటి మాట. చాలామంది రాజకీయ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్ట్ ఈ అంశం పైన రకరకాలుగా మాట్లాడుకునే కార్యక్రమం చేస్తున్నారు. ఏం జరిగిందో ఒకసారి వీడియోలు చూడండి. దయచేసి చిన్నపిల్లలు చూడొద్దు, పెద్దవాళ్ళు మాత్రమే ఈ వీడియో చూడాలి. రైట్గా టాపిక్లో పోతే ఒకసారి చూడండి. ఆ విధంగా జగ్గారెడ్డి గారు మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసిన చూడండి. ఒకసారి ఇంకో వీడియో కూడా చూడండి. బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళ తాగిండు, ఈ మాట ఒక సీనియర్ లీడర్ అనాల్సినటువంటి మాట. కోపం ఉండొచ్చు, ఆయనకు సంబంధించినటువంటి పార్టీ అభ్యర్థి గల్లా సిఐ పట్టుకున్నప్పుడు ఖచ్చితంగా ఒక లీడర్కు కోపం ఉంటుంది. ఆ లీడర్ బాధలో ఉంటాడు, గట్లెట్లా పట్టుకుంటాడు, మనం అధికార పార్టీ మళ్ళీ ప్లస్ ఇక్కడ పోటీ చేస్తున్నాం, సిఐ వచ్చి గల్ల పట్టుకోవడం ఏంది అనేది కొంత కోపం ఖచ్చితంగా ఏ లీడర్కైనా ఉంటుంది. కానీ ఓపికతో ఉండాలి కదా, సీనియర్ లీడర్ కదా, చాలా సీనియరు. అసలు జగ్గారెడ్డిని చూస్తే నిజంగా చెప్తున్నా, టు బీ ఫ్రాంక్ చెప్తున్నా, చాలా మంచి వ్యక్తి అబ్బా, చాలా చాలా మంచి వ్యక్తి జగ్గన్న. కానీ ఎందుకు ఇంత కోప్పడ్డాడు అనేది క్వశ్చన్ మార్క్. ఒక సీనియర్ లీడర్ ఖచ్చితంగా ఓపిక ఉండాలి. పోలీసులు ఏమైనా తప్పులు చేసినా, తప్పులు తడకలు జరిగినా కూడా పై ఆఫీసర్కి చెప్పి
ఆ పోలీస్ ఆఫీసర్ పైన చర్యలు తీసుకోమని చెప్పాలి. కానీ ఇట్లా తిట్టడం, ఇష్టానుసారంగా మాట్లాడడం, బూతులు తిట్టడం కొంచెం ఇబ్బందికరంగా అనిపించింది. ఖచ్చితంగా ఎవరికైనా ఇబ్బందికరంగా అనిపిస్తుంది కదా, పైగా పోలీస్ అధికారిని. అది పద్ధతి కాదు, కరెక్ట్ కాదు. ఇంకో చూడండి, ఇంకో వీడియో కూడా చూడండి. నాకు తెలుసు పోలీసు నాకు తెలుసు టీఆర్ఎస్ నాకు తెలుసు నీకు సంగతి నాకు తెలియదా? నేను అపోజిషన్ లో ఉన్నదాకి నేను నువ్వు అనుకుంటావేమో చెప్తా అంటే చెప్పుకోపో అంటుంది సార్. చెప్పుకోపో అన్నాడు. అంత పెద్ద తీసుకోవాలి కదా వాళ్ళు చెప్పుతాను. అట్లా అక్కడ ఏం జరిగింది అనేది సెకండరీ. ఇప్పుడు ఎలక్షన్స్ అన్నప్పుడు పంచాయతీలు ఉంటాయి, గొడవలు ఉంటాయి, రిగ్గింగ్స్ ఉంటాయి, దొంగ ఓట్లు ఉంటాయి, రకరకాల పంచాయతీలు ఉంటాయి. అక్కడ పోలింగ్ బూత్ దగ్గర ఏం జరిగిందనే సెకండరీ. కానీ తిట్టడం కరెక్ట్ కాదు అట్లా ఇష్టానుసారంగా. సరే, తిట్టడానికి కూడా యూజ్లెస్ ఫెలో తెలియదా నీకు, ఏమనుకుంటున్నావు ఏంది, ఇట్లా ఈ లాంగ్వేజ్ వాడిండు అంటే ఒక రాజకీయ నాయకుడు సాధారణంగా అధికారులను అట్లా మందలించేటటువంటి లాంగ్వేజ్ అట్లా కూడా అనొద్దు. కానీ అనే లాంగ్వేజ్ అది. ఏమన్నా అంటే కోపం ఉంటే ఏం మనిషివా తెలియదా, యూనిఫామ్ వేసుకున్నాం గట్ల గట్ల గల్లబట్టొద్దని తెలియదా, ఆ భాషలు వేరే. కానీ ఇదేం భాష, ఇంత ఘోరమైనటువంటి భాష ఏంది? ఒక సీనియర్ లీడరు, మాజీ ఎమ్మెల్యే ఇట్లా మాట్లాడతారు ఎవరైనా? ఇంకా ఉంది వీడియో, అది కూడా చూడండి, మీకు క్లారిటీ వస్తుంది. నా అడ్డుని గల్లబట్టి అతను ఫోజు తింటే ఊకో సీఎని ఊకొన్నాను ఆ సంగతి నేను తెలిసేస్తా. అచ్చా వాడెవడా హోంగాడు ఎవడాడు? అరే హోంగాడు పాపకు 5,000 ఆరేస్తాడు. ఒక అమ్మగాయ ఉంటున్నా రారా నా కొట్టు. చలో అది నేను హెడ్ కానిస్టేబుల్ అనుకున్నా, సారీ హోంగార్డ్ అట. హోంగార్డ్ కూడా ఏదో అన్నాడట. జగ్గారెడ్డికి మేము చెప్తాము అంటే చెప్పుకోపో, జగ్గారెడ్డి ఏం చేస్తారో చేసుకోమని చెప్పుకో అని హోంగార్డ్ ఏదో అన్నాడట. అంటే హోంగార్డ్ని కూడా తిడుతున్నాడు. ఇంకో వీడియో ఉంది, ఇక్కడ ఖచ్చితంగా బీపేయాలి సుధీర్. వాటి జగ్గారెడ్డి ఎట్లంటాడు మీరు కేసులు వేసుకోండి. నేను జరగా ఇట్లా ఈ విధమైనటువంటి మాటలు సీనియర్ లీడర్ మళ్ళా ఏం చెప్పాలి? ఇప్పుడు ఏదన్నా జరగనివ్వండి అక్కడ, కానీ పోలీసులను పట్టుకొని ఇట్లా తిట్టడం కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు ఇదే పోలీస్ అధికారులు జగ్గారెడ్డికి సెల్యూట్ కొట్టాలి, జగ్గారెడ్డి కారిడోర్ తీయాలి, జగ్గారెడ్డికి కాపలు ఉండాలి, జగ్గారెడ్డికి రేపటి రోజు ఏమైనా ఇబ్బంది ఉంటే ఇదే పోలీస్ అధికారులు మళ్ళీ గన్మెన్ ఉండాలి, ఇదే పోలీస్ అధికారులు సెక్యూరిటీ ఇవ్వాలి. మళ్ళీ అదే పోలీస్ అధికారులను ఇష్టం ఉన్నట్టు తిడితే కరెక్ట్ కాదు కదా. ఇవాళ పోలీస్ అధికారులు కనుక సెక్యూరిటీ లేకపోతే కాంగ్రెస్ పార్టీ లీడర్లు బయట తిరిగే పరిస్థితి ఉందా? కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్సీలు బయటకు వచ్చేటటువంటి సిచ్యువేషన్ ఉందా? భద్రతతోనే బయటకు వస్తారు కదా. ముఖ్యమంత్రి రేవంత్ అన్న సెక్యూరిటీ లేకుండా బయటకు వచ్చే పరిస్థితి ఉందా? మరి అదే సెక్యూరిటీని పెట్టుకొని ఈరోజు వాళ్ళనే తిడితే ఎట్లా? భద్రత ఇస్తున్నటువంటి వాళ్ళనే తిడితే ఎట్లా? అక్కడ ఏమన్నా ఇష్యూ జరగనివ్వండి, ఆ సిఐ శివకుమార్ అనే వ్యక్తి ఏ తప్పు చేసినా కూడా చట్టం ఉంటుంది కదా, చట్టం తన పని తాను చేసుకోబోతుంది. సిఐ పైన పై అధికారి కంప్లైంట్ ఇవ్వచ్చు. కంప్లైంట్ తీసుకోకపోతే మీ ప్రభుత్వం మీ హయాంలోనే ఉంది, మీ ప్రభుత్వమే కాంగ్రెస్ ప్రభుత్వం, వేరే వాళ్ళ కంప్లైంట్ ఇవ్వచ్చు, ముఖ్యమంత్రి కంప్లైంట్ ఇవ్వచ్చు, అవసరం అనుకుంటే ఎలక్షన్ కమిషన్కి కంప్లైంట్ ఇవ్వచ్చు. ఇవన్నీ ఆప్షన్స్ ఉన్నాయి కదా. కానీ ఒక పోలీస్ అధికారిని పట్టుకొని ఇష్టం ఉన్నట్టుగా అవి అనొద్దు. మనం అట్లా అంత ఘోరంగా తెచ్చింది. ఇప్పుడు ఈ బూతులు కూడా మనం వినిపించేటటువంటి పరిస్థితి, అన్నిటికీ బీపులు వేయాల్సినటువంటి సిచ్యువేషన్ ఉన్నది. ఆ విధంగా జగ్గారెడ్డి అన్న మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసింది. ఇప్పుడు ఈ మొత్తం సోషల్ మీడియాలో వీడియో అంతా కూడా షేక్ అవుతున్నటువంటి పరిస్థితి. ఎందుకు ఇట్లా మాట్లాడే కార్యక్రమం చేసిండు అనేది ఇప్పటిదాకా పెద్ద క్వశ్చన్ మార్క్. ఏమనంటే మా పార్టీకి సంబంధించిన అభ్యర్థి గల్లబట్టిండు సిఐ, అందుకే కోపం వచ్చింది, మేము కూడా తిట్టిన. ఈ వర్షంలో జగ్గుబాయి ఉన్నాడు. జగ్గారెడ్డిని జగ్గుబాయి అని పిలుస్తారు, జగ్గన్నను జగ్గుబాయి అని పిలుస్తారు. చాలా అద్భుతంగా మంచి వ్యక్తి, నేను కాదంటలేను, చాలా మంచి వ్యక్తి, ఓపికతో ఉంటాడు, అందరికీ ఆర్థిక సహాయం చేస్తాడు, ఎవరికి ఇబ్బంది ఉన్నా కూడా ఆపద ఉన్నా కూడా ముందుండేటటువంటి వ్యక్తి, అది నేను ఒప్పుకుంటా. కానీ ఎందుకు జగ్గన్నకి అంత కోపం వచ్చింది? వై అన్న ఎందుకు ఫ్రస్ట్రేషన్కి వెళ్ళిపోయిండు, ఎందుకు ఫ్రస్ట్రేటెడ్ అయిపోయిండు, ఎందుకు పోలీస్ అధికారులను అట్లా తిట్టాల్సింది వచ్చింది అనేది క్వశ్చన్ మార్క్. అసలు 1-2 సార్లు ఆలోచించి మాట్లాడతాడు తెలుసా జగ్గుబాయ్. అలాంటిది జగ్గన్న ఎందుకు అంత కోపం వచ్చింది అనేది అసలు ఎవరికి అర్థమైతలేదు. కానీ సిఐని తిట్టేసిండు, సస్పెండ్ చేయాల్సిందే, చేయకపోతే ఊరుకోను అన్నాడు. పై అధికారులు వచ్చిర్రు, సస్పెండ్ చేస్తాం సార్, మీ దగ్గర మేము నివేదిక తీసుకుంటాం, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ సాక్షులది కూడా నివేదిక తీసుకుంటాం, ఖచ్చితంగా మేము యాక్షన్ తీసుకుంటాం అని చెప్పి
జగ్గారెడ్డికి చెప్పినారు. అప్పుడు జగ్గన్న తగ్గిండు, లేకపోతే తగ్గకపోతుండే. అప్పుడు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కూడా సిఐ అదే పని చేసిందట. నేనేమంటున్నా, పోలీసులు కూడా అంత అత్యుత్సాహం ఉండొద్దు. ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వానికి వత్తాసు పలుకుతాం, అక్కడ ఏ ఎమ్మెల్యే ఉంటే ఆ ఎమ్మెల్యే మోచేతి నీళ్ళు తాగుతాం, ఆ ఏ ఎమ్మెల్యే ఉంటే ఆ ఎమ్మెల్యేకు జాకీ బట్టి లేపుతాం, ఆ ఎమ్మెల్యే కోసం పనిచేస్తాం అంటే అది కరెక్ట్ కాదు. ఆ రోజు జగ్గారెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే ఉన్నప్పుడు పోలీసులు అక్కడ బీఆర్ఎస్ పార్టీలకే పనిచేసినట. పార్టీ ఎట్లా చెప్తే అట్లా విన్నరట, ఎమ్మెల్యేలు ఎంపీలు ఎట్లా చెప్తే అట్లా విన్నరట. జగ్గారెడ్డి కోపం వస్తుంది కదా. జగ్గారెడ్డి వీడియోలోనే చెప్తున్నాడు, మాది అధికార పార్టీ, మీరు వచ్చి నన్ను జాకి పెట్టి లేపుర్రి, నాకు జోకుర్రి, లేకపోతే నా కోసం పనిచేయరు, నేను చెప్పినట్టు వినుర్రి అని చెప్పి నాకు వత్తాసు పలుకుర్రి, నేను ఎక్కడా చెప్పలే అంటున్నాడు. చెప్పలేదట వాస్తవానికి పోలీసులకు. మీరు నా కోసం పనిచేయమని నేను చెప్పలేదు, అసలు నేను పోలీసులను ఎప్పుడు కూడా నా కోసం ఉండురనో ఇంకోటి నేను చెప్పినట్టు వినురనో నేను అనలేదు. కానీ సిఐ గల్లెట్లా పట్టుకుంటాడు అనేది జగ్గారెడ్డి వర్షన్. కానీ నేను అందరు పోలీసులు అనట్లేదు, కొంతమంది పోలీసులు రాజకీయ నాయకులకు డప్పు కొడతారు. అదేందో మరి ఎందుకు డప్పు కొడతారో అర్థం కాదు. అట్లా మస్తు మంది ఉన్నారు, దాదాపు 40% పోలీసులు అట్లనే ఉన్నారు. ఎస్ఐలు, సిఐలు వాళ్ళందరూ కూడా కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే ఎట్లా చెప్తే అట్లా వినాలి. ఇవాళ ఈయన రేపు ఇంకో ఆయన గెలిచినా ఆయనకు డప్పు కొట్టాలి. మళ్ళీ డప్పు కొట్టడం ఎందుకు? ఆ ఎమ్మెల్యే జీతాలు ఇస్తలేడు కదా. మీకు జీతాలు ఇస్తుంది ఎవరు? జనం. జనం జీతాలు ఇస్తారు, జనంకి పనిచేయాలి, జనం కోసం పనిచేయాలి, జనాలకు ఆపద ఉంటే నిల్చోవాలి. కానీ ఎమ్మెల్యే ఎట్లా చెప్తే అట్లా వింటారు కొంతమందిని అంటున్నా. ఈ తెలంగాణలో 60% నీతిగా నిజాయితీగా పనిచేసేటటువంటి పోలీస్ అధికారులు ఉన్నారు. తీసుకుంటున్నటువంటి జీతానికి న్యాయం చేసేటటువంటి పోలీస్ అధికారులు 60% ఉన్నారు ఈ తెలంగాణలో. ఈ 40% కొంతమంది అవినీతి పరులు పోలీసులు, రాజకీయ నాయకులు, డప్పు కొట్టేటటువంటి పోలీసుల వల్ల మంచి ఉన్నటువంటి పోలీస్ అధికారులకు కూడా మచ్చొస్తున్నది. కాబట్టి మరి ఎందుకు అనాల్సింది వచ్చింది అనేది క్వశ్చన్ మార్కు. కాకపోతే ఆయన ఓపెన్గా చెప్తున్నాడు, బీఆర్ఎస్ ఉన్నప్పుడు కూడా బీఆర్ఎస్ వాళ్ళకి పనిచేసిండు, ఈ సిఐ సంగతి చూస్తా అని చెప్పి జగ్గారెడ్డి చెప్తున్న వర్షన్. కానీ ఇంకో వర్షన్లో ఆలోచిస్తే పోలీసులను అట్లా తిట్టడం కరెక్ట్ కాదు, అట్లా తిట్టకూడదు, అట్లా బూతులు మాట్లాడదు. ఒక సీనియర్ లీడర్ ఓపికతో ఉండాలి, సంయమనం పాటించాలి, కొద్దిగా సైలెన్స్ అనే ఉండాలి. ఖచ్చితంగా ఓపిక ఉండాలి కదా. రాజకీయ నాయకుడు అన్నప్పుడు ఇంత ఈజీగా వచ్చి మొత్తం కొట్టడము, లేకపోతే ఇట్లా మొత్తం మీదికి పోవడము, ఎవరు ఆపినా కూడా ఆగకపోవడం, అగ్రెసివ్నెస్ ఉండడం కరెక్ట్ కాదు కదా. రాజకీయ నాయకుడు అట్లా చేయకూడదు. అసలు అట్లా చేయడు కూడా జగ్గన్న. దాదాపు 25 years ఉండే ఎప్పుడు పోలింగ్ బూత్ దగ్గర వచ్చింది లేదు. ఆయన పోలింగ్ బూత్ దగ్గర ఆయన చెప్పినట్టు వింటుండే అందరూ, ఆయన ఎట్లా చెప్తే అట్లా నడుస్తుండే సంగారెడ్డిలో. కానీ ఎప్పుడు కూడా ఇట్లా జరగలే, కానీ ఫస్ట్ టైం అట్లా జరిగింది. కాబట్టి ఆయన కూడా బాధ అనిపిస్తుంది. ఎక్కడ దాకా పోతుంది పంచాయతీ అనేది చూడాలి. దయచేసి వీడియో అందరూ షేర్ చేసేటటువంటి కార్యక్రమం చేయండి. అందరికీ నమస్తే, థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ.